ఉత్తరప్రభ న్యూస్ కి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో గంజాయికి వ్యతిరేకంగా పోలీసులు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీ అమిత్ బర్డ్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వై. శృతి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. పాడేరు పాత బస్టాండ్ ఆవరణ నుంచి ప్రారంభమైన ర్యాలీలో డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీసు శాఖ సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి వద్దు, జీవితం ముద్దు అంటూ నినాదాలు చేస్తూ గంజాయి వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి సాగు, రవాణా, వినియోగానికి దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, పోలీసు శాఖ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోలీసులు కోరారు. సో ఇది క్రైమ్ మీటింగ్ జరిగింది. మన ఏఎస్ఆర్ మరియు పోలవరం జిల్లాలో రెండింటికి కలిపి తీసుకున్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అలాగే మనకి పైనుంచి డీజీ గారి ఆదేశాల మీదకు, ఐజీ గారు మరియు మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గంజాయిని పూర్తిగా నిర్మించాలి అనేది మన మెయిన్ ఎయిమ్. అయితే ఈ గంజాయి నిర్మూలన అనే దాంట్లో ఏజెన్సీలో మనము కల్టివేషన్ అనేది 100% జరగట్లేదు ఇప్పుడైతే. దానికోసం ప్రజలు, మీడియా వాళ్ళు అందరూ మాకు సహకరించిన మీదట అదైతే మనకి 0 కల్టివేషన్ వరకు వచ్చేసాము. అయితే ఇప్పుడు మనకి ఏఎస్ఆర్ ఈ ఏజెన్సీకి ఉన్న ఒక సమస్య ఏంటంటే, పక్క రాష్ట్రాల నుంచి అక్కడ ఉత్పత్తి అయిన, అక్కడ కల్టివేట్ చేసిన గంజాయిని మన బార్డర్ మీదుగా తీసుకెళ్తున్నారు. ఈ దానికోసం మన బార్డర్లో ఉండే కొన్ని విలేజెస్ వాళ్ళని, మన దగ్గర ఉండే వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. అది ఒకటి మనం నిర్మూలించాలి. అదే కాకుండా ఇక్కడ చాలామంది యువత, ఈ ఎస్పెషల్లీ ఒక 16 to 35 ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఈ గంజాయి అనేదానికి బానిసలు అయిపోయారు. దానివల్ల మనకు కొంచెం క్రైమ్స్ జరుగుతున్నాయి, అలాగే వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. ఇది కూడా మనము నిర్మూలించాలి. మేము చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇప్పటికీ మేము చేస్తున్నాము. మారుమూల ప్రదేశాలకు వెళ్తున్నాము, కాలేజెస్, స్కూల్స్కి అన్నీ వెళ్తున్నాము. కానీ ఇంకా దాని మీద ఎక్కడో కొంచెం లోపం ఉన్నింది. సో మేము అన్ని స్కూల్స్, కాలేజెస్ అందరినీ అడుగుతున్నాము. నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అండి, అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ మీడియా, గవర్నమెంట్ అఫీషియల్స్, ఈవెన్ మనకి ఎన్ని యూనియన్స్ ఉన్నాయి, ఈ షాప్స్ కానీ, జీప్స్, ట్రావెల్ యూనియన్స్ అందరూ కూడా మాకు సహకరించాలి. మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1972 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఈ నెంబర్ని కూడా బాగా యూజ్ చేసుకోవాలి. ఎవరైనా కూడా అందరూ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉండండి. ఎక్కడైనా గంజాయి తరలిస్తున్నారని తెలిసినా, లేకపోతే గంజాయి తాగుతున్నారని తెలిసినా కూడా దాన్ని నిర్మూలన చేయాలంటే మీరు అథారిటీస్ పై వాళ్ళకి తెలియజేయాలి. ఈ 1972 నెంబర్ అనే దాన్ని కూడా మీడియా ఎస్పెషల్లీ బాగా విస్తృతంగా వాడుకలోకి తేవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. కాదండి, ఇప్పుడు మనము దాన్ని కూడా ఒక అజెండా పాయింట్గా తీసుకున్నాము. ఈరోజు క్రైమ్ మీటింగ్లో కూడా సార్ చెప్పారు, అందరు ఎస్హెచ్ఓస్కి కూడా టార్గెట్ ఇచ్చారు. ఇంతకు ముందు చేసిన వాళ్ళు, ఇప్పుడు చేస్తున్న వాళ్ళు అందరూ లిస్ట్ తీసుకుంటున్నాము. మేము లిస్ట్ తీసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అన్నీ చెక్ చేస్తున్నాము. అండ్ వెహికల్ చెకింగ్ కూడా ర్యాండమ్గా ఆర్గనైజ్ చేయమని చెప్పారు, డిఫరెంట్ టైమ్స్లో చేయమని చెప్పారు. అన్ని ఏరియాస్లో కూడా చేస్తాం మేము కూడా. అండ్ దీన్ని కూడా మనము కట్టడి చేయడానికి అన్ని మెజర్స్ తీసుకున్నాము. దాన్ని కూడా మేము చేస్తాము. నాట్ ఓన్లీ క్యాటిల్ అనే కాదు, మీరు చెప్తున్నారు కదా డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, నో హెల్మెట్, అన్నిటికీ కూడా మేము మెజర్స్ తీసుకుంటాము. ఇకపై మేము దాని మీద కూడా దృష్టి సారిస్తాము. థ్యాంక్ యూ. ఎస్పీ గారైన శ్రీ అమిత్ బర్దర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు క్రైమ్ మీటింగ్ జరిగింది. క్రైమ్ మీటింగ్లో ముఖ్యంగా గంజా మీద యుద్ధం ప్రకటించాలని మన ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులు అంటే అడిషనల్ ఎస్పీ మేడం గారు, డిఎస్పీలు అండ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది అందరూ కలిపి రాబోయే రోజుల్లో ఏఎస్ఆర్ జిల్లాలో గంజా లేని జిల్లాగా తయారు చేయాలని, గంజా మొక్క కనిపించకూడదని, గంజా వ్యాపారం కానీ, గంజా రవాణా కానీ, గంజా కలిగి ఉండడం కానీ, గంజా తాగడం కానీ ఏది ఉండకూడదని ఒక తీర్మానం చేయడం జరిగింది.
దానికి అనుగుణంగా మేము అందరమే ఎస్పీ గారు మాటకి కట్టుబడి ఎస్పీ గారి మాట మీదే ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఏఎస్ఆర్ జిల్లాలో గంజా లేని గంజా లేని జిల్లాగా తీర్చిదిద్దాలని, అదేవిధంగా ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. మేడం